అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అడ్డదిడ్డమైన నిర్ణయాలకు ఫెడరల్ కోర్టులు వరుసగా అడ్డుకట్ట వేస్తున్నాయి. తాజాగా 18వ శతాబ్దపు యుద్ధ సమయంలో తీసుకొచ్చిన చట్టాన్ని ఉపయోగించి వలసదారులను వేగంగా దేశం నుంచి పంపించాలన్న ట్రంప్ యత్నాన్ని ఫెడరల్ కోర్టు నిలిపేసింది. వెనుజులా వలసదారుల కేసులో ఇది కీలక తీర్పుగా నిలిచింది. భారత్ సహా అనేక దేశాలకు చెందిన వలసదారులకు ఈ తీర్పు పెద్ద ఊరట. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను తక్షణమే అమెరికా నుంచి పంపివేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా 5వ సర్క్యూట్ ఫెడరల్ అప్పీల్ కోర్టుకు చెందిన 3 న్యాయమూర్తుల ధర్మాసనం తోసిపుచ్చింది. వెనిజులాకు చెందిన వలసదారులు ఒక హింసాత్మక గ్యాంగ్ సభ్యులని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపించింది. అయితే ఇది దేశంపై ఆక్రమణ కాదని అప్పీల్ కోర్టు తేల్చింది. అందువల్ల వలసదారులు శత్రువులుగా పేర్కొనేందుకు అరుదుగా వాడే యుద్ధ చట్టం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేసింది. ఈ తీర్పు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్గా ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ వ్యాఖ్యానించింది. అధ్యక్షుడు సహజ న్యాయానికి దూరంగా అమెరికా పాటించే విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది. వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన అరుదైన చట్టాలను కూడా వినియోగించారని ఆ పార్టీ విరుచుకుపడింది. ఫెడరల్ కోర్టు తీర్పు అన్యాయమైన ట్రంప్ పాలనకు పెద్ద విజయమని న్యాయవాది లీ గెలెట్ అన్నారు. అధ్యక్షుడు తనకు నచ్చినట్లు యుద్ధ చట్టాలను వినియోగించలేడని కోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. వలసదారులను శత్రువులుగా పేర్కొనే చట్టం సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది. వలస సమస్యకు దీన్ని వాడడం న్యాయపరంగా సరైంది కాదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్లో సుప్రీంకోర్టు కూడా ట్రంప్ ప్రభుత్వ యత్నాలపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఇక 5th సర్క్యూట్ స్పష్టమైన తీర్పు రావడంతో వలసదారులను త్వరగా డీపోర్ట్ చేయాలన్న ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టినట్టే. వలసదారులపై కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా కోర్టులు వరుసగా రివర్స్ చేస్తున్నాయి. వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఇవి ఎంత ప్రభావం చూపుతాయో అన్నది వేచి చూడాలి.